హలో బిజీ పీపుల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం విశ్వాస్ గఢ్ అనే రిసార్ట్కి వచ్చాం. ఆల్రెడీ పూణేలో వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, సో ఎవ్రీ వీకెండ్ ఒక అవుటింగ్ ప్లాన్ చేద్దాం. జస్ట్ ఏ రిమైండర్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎక్స్ప్లోర్ పూణే విత్ మీ. ఇది యాక్చువల్గా ఫ్యామిలీ ట్రిప్పు. మా సొసైటీలో ఒక 10 తెలుగు ఫ్యామిలీస్ గ్రూప్గా వచ్చాం. పర్ పర్సన్ 1100 ఛార్జ్ చేశారు. రిసార్ట్ టైమింగ్స్ వచ్చేళ్ళకి మార్నింగ్ 9 AM to 5 PM. నైట్ స్టే చేయాలంటే అది ఇంకో ప్యాకేజ్లో ఉంది. డే ప్యాకేజ్ ఇంక్లూడ్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ హై టీ. రిసార్ట్ చాలా బాగుంది. యాక్చువల్గా ఈ రిసార్ట్ని ఒక హిల్ మీద కట్టారు. హిల్ టాప్లో రూమ్స్ ఉన్నాయి. బిలో లెవెల్లో రిసార్ట్ అండ్ టెంపుల్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్లో కిడ్స్ ప్లే ఏరియా, స్టేజ్, ఫోటో బూత్స్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ లెవెల్ వాటర్ పార్క్ ఉంది. దాని తర్వాత ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ ఒకటి ఉంది చిన్నది. దాని తర్వాత స్కై సైక్లింగ్, బోటింగ్ ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఉంది. 4-wheeler బస్కి అన్నిటికీ అక్కడేనమాట పార్కింగ్. జిప్ లైన్కి 200 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా చాలా బాగుంది. కిడ్స్ ప్లే ఏరియా, ఫోటో బూత్స్ అవన్నీ పక్కనే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 1-2 hours మేము అక్కడే స్పెండ్ చేసాం. తర్వాత మేజర్గా టైం స్పెండ్ చేసింది వాటర్ పార్క్లో. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాటర్ పార్క్ చాలా నీట్గా, క్లీన్గా ఉంది. ఈ స్టేజ్లో ఏదన్నా మీటింగ్స్, గ్యాదరింగ్స్, ఈవెన్ ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ వీళ్ళు మ్యారేజెస్కి, బర్త్డేస్కి కూడా రెంట్కి ఇస్తారంట ఈ రిసార్ట్ని. అండ్ ఆల్సో వ్యూ చూడండి ఎంత బాగుందో. హిల్ టాప్ మీద ఉంది కదా, వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక ఫుడ్ విషయానికి వస్తే 9:30కి బ్రేక్ఫాస్ట్ పెట్టాడు, 2కి లంచ్ చేసాం, 4-4:30కి హై టీ ఇచ్చాడు. అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి. టేస్ట్ వైజ్ కానీ, హైజీన్ కానీ చాలా బాగుంది. ఇక ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఈ రిసార్ట్ కడక్వాసల డ్యామ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అంటే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే సిన్హగడ్డు, పాన్షెట్ డ్యామ్ అవి వస్తాయి కదా. దీనికి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి. కడక్వాసల డ్యామ్ సైడ్ నుంచి రైట్ సైడ్. ఆల్మోస్ట్ సిటీ నుంచి 40 kilometers అలా వస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. NDA వరకు అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది. అక్కడి నుంచి అనదర్ 10-15 kilometers ఉంటుంది. కావాలంటే ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు అక్కడి నుంచి. వాటర్ పార్క్ దగ్గరికి వచ్చేసాము. లెట్స్ ఎంజాయ్ ద డీజే.